అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. ఈరోజు మనం చూసినట్టయితే బుధవారము 15వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూసిన కృపావార్త చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. నేను చదువుతున్న చూడండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షం యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, దేవుని లేఖన భాగాలు చూసినట్లయితే మీ దేవుడైన యెహోవా మీ పక్షంని యుద్ధం చేయను గనుక వారికి భయపడవద్దు. ఇక్కడ మీ దేవుడైన యెహోవా మీ పక్షం యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడొద్దని ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఈరోజు కృపావార్తతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పడకల మీద నుంచి లేచిన మనం వింటున్నాం. అయితే మన పక్షమున మన దేవుడు యుద్ధం చేయాలంటే చేయడానికి కాదు, మన పక్షమున మన దేవుడు యుద్ధం చేయాలంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. మనం ఏం చేయాలి? ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా రండి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఆయన మన పక్షం యుద్ధం చేయాలంటే మనం చేయవలసిన మొదటి పని ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధం చేయుటకు సమీపించున్నారు. మీ హృదయం జంకనీయకుడి, భయపడకుడి. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. కానీ మీరు యుద్ధం చేసేటప్పుడు మీతో పాటు యుద్ధం చేసేది ఎవరంటే మీ దేవుడే. మీరు యుద్ధంలో నిలబడతారు అంతవరకే, మీరు యుద్ధంలో ఉంటారు అంతవరకే. కానీ యుద్ధం చేసేది ఎవరు? దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి మన పక్షమున మన దేవుడైన యెహోవా యుద్ధం చేయాలంటే మనం చేయవలసిన మొదటి పని హృదయాన్ని జంకనివ్వకూడదు. మన హృదయం జంకకూడదు. అంటే మన హృదయము ఏదైతే మన హృదయం ఉందో అది ఎప్పుడూ కూడా జంకిపోయినట్టు ఉండకూడదు. మన హృదయంలో మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఈ లోకంతో మనం యుద్ధం చేస్తున్న లోకంతో అంటే శత్రువుతో సాతానుతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. మనమే యుద్ధం చేయట్లా. ఆయన మన పక్షం యుద్ధం చేస్తున్నప్పుడు, ఆయన మనకు బదులుగా మనతో ఉండి మన పక్షం యుద్ధం చేస్తున్నప్పుడు, ఆయన మన పక్షం యుద్ధం చేస్తున్నప్పుడు, ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయాలన్నా మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన హృదయాలు జంకనీయకూడదు. స్థిరత్వంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అవి జంకకూడదు. ఎప్పుడైతే హృదయం జంకినట్టుండిద్దో, అంటే హృదయం ఎప్పుడైతే కదిలినట్టుండిద్దో అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి అంటే మన పక్షంలో దేవుడు యుద్ధం చేసే విషయంలో అవిశ్వాసం కలిగి ఉండమని అర్థం. కాబట్టి దేవుడు మన పక్షంలో యుద్ధం చేయాలంటే మన హృదయాలు జంకనీయకూడదు. రెండోదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మీ హృదయంలోను జంకనీయకుడి, భయపడకుడి. సో మనం భయపడకూడదు. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు భయపడకూడదు. ఏదైనా యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా భయపడకూడదు. యుద్ధానికి వెళ్ళేవాడు భయపడ్డాడంటే మొదటే ఇంటికాడ ఓడిపోయినట్టు అని అర్థం. సో ఈ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో, యాత్రా జీవితంలో మనం ఈ లోకంతో యుద్ధం చేస్తున్నాం. అంటే లోకం అంటే పాపము, శరీరం, నేత్రాశలతో కలిగిన వాటితో యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో మనం భయపడ్డామంటే ఓడిపోయినట్టే. కానీ ఆ ఓటమిలో నుండి మరలా దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన పక్షంలో మన దేవుడు యుద్ధం చేయాలంటే ఒకటి మన హృదయాలు జంకనేయకూడదు, మనం భయపడకూడదు. దేన్ని బట్టి కూడా భయపడకూడదు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు చూసినట్టయితే వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో చూడగా వారు గొలియాతుని బట్టి భయపడుతున్నారు. కానీ దావీదు భయపడ్డా? లేదు. ఇంకా రాజే ఉన్నాడు. సో మనం ఎప్పుడూ కూడా మన పక్షాన దేవుడు యుద్ధం చేసినప్పుడు మనం ఏం చేయాలా? భయపడకూడదు. మన శత్రువులను చూసి, వాళ్ళని చూసి మన హృదయం జంకకూడదు, వారిని చూసి మనం భయపడకూడదు. ఎప్పుడు హృదయం జంకిద్దో, ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మన జీవితంలో ఉండే విశ్వాసం పోయినట్టు అర్థం. కాబట్టి మనం జంకకూడదు, భయపడకూడదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు మన పక్షంలో మన దేవుడు యుద్ధం చేస్తాడు. ఇక 3వ మాట చూసినట్టే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో వణకుడి అంటే వణకుడి అంటే ఒక శత్రువుని చూసినప్పుడు మనం వణికిపోయినట్టుగా ఉండకూడదు. ఒక టెన్షన్ లాగా దేహం మొత్తం షివరింగ్ వచ్చినట్టుగా ఉండకూడదు. ఒక శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు, ఒక శత్రువు మన పైన యుద్ధం చేస్తున్నప్పుడు, ఒక శత్రువు మనతో యుద్ధం చేయడానికి ఇష్టపడినప్పుడు మన దేహం ఎప్పుడూ కూడా వణికిపోకూడదు. అంటే ఎప్పుడైతే మన దేహం వణికిపోయిద్దో అప్పుడే మన జీవితాల్లో అవిశ్వాసం వచ్చిందని అర్థం. తద్వారా ఓటమికి దగ్గరున్నామని అర్థం. విజయానికి కాదు, ఓటమికి దగ్గరున్నామని అర్థం. ఇక్కడ ఈరోజు ఉదయకాలం పడకల మించి లేడుతోనే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో మనం గమనించాలి.
శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మన దేవుడైన యెహోవా మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మనం కాదు, మనం ఉండా శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్ళిన ఉండా మన పక్షాన్ని చేసే దేవుడే. ఆయన మన పక్షం యుద్ధం చేయాలంటే మనం చేయవలసిన మూడో పని ఏంటంటే, మూడో పని? శత్రువుని చూసినప్పుడు వణకకూడదు, ధైర్యంగా నిలబడాలి. ఇక నాలుగోదిగా మన పక్షమును మన దేవుడు యుద్ధం చేయాలంటే మనం చేయాల్సిన నాలుగో పని ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 20:4 ప్రకారం వారి ముఖములు చూసి బెదరకుడి. అంటే శత్రు ముఖాలు చూసినప్పుడు మనం బెదిరిపోకూడదు. ఎప్పుడైతే శత్రువు యొక్క ముఖాన్ని చూసి మనం బెదిరిపోతామో అప్పుడు మనలో అవిశ్వాసం వచ్చినట్టు అర్థం, అప్పుడు మనలో అవిశ్వాసం ఉందని అర్థం. కానీ ఉదయకాలం పడకల మీద నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో మనం గమనించాల్సిన నాలుగో కోణం ఏంటంటే, దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మొదటగా మనం హృదయం చంకనేయకూడదు, మనం భయపడకూడదు, మనం వణకకూడదు. శత్రువును చూచినప్పుడు ఎప్పుడూ కూడా బెదరకూడదు. ఎప్పుడైతే బెదురుతామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లోకి అవిశ్వాసం ఉంది కాబట్టి ఓటమి వచ్చింది. ఇప్పుడు చూడండి, చాలామంది చెబుతున్నారు రకరకాల విధానాల్లో, వీడియోలో కానీ చాలామంది ఏం చెబుతారంటే, ఒక పులి మన ఎదుటికి వచ్చినప్పుడు దాన్ని చూసి మనం పారిపోకూడదంట. ఆ పులి కళ్ళల్లోకి మనం గట్టిగా కూడా ఏం చేయకోకుండా మనం మౌనంగా అక్కడ ఉంటే ఆ పులి మనల్ని ఏం చేయదంట, అటు ఇటు కదులుతూ ఉండ ఏం చేసినా అది మన మీదకి వచ్చిందంట. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మన జీవితాల్లో మనం దేన్ని చూసి కూడా బెదరకూడదు. అటు ఇటు బెదిరినట్టున్నామా శత్రువు మన మీదకి వస్తాడు. బెదిరేయమంటేనే మనలో విశ్వాసం వచ్చినట్టు. దేవుడు నీ పక్షం నుండి యుద్ధం చేయాలంటే నువ్వు హృదయం చంకకూడదు, భయపడకూడదు, ఇంకా వణకకూడదు, బెదరకూడదు. అప్పుడు దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు. ఇంకా దేవుడు నీ నా పక్షం యుద్ధం చేయాలంటే ద్వితీయోపదేశకాండం 23:9 ఇంకో మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 23:9 నీ సేన శత్రువు యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే మనలో ఏ దుష్కార్యం కూడా ఉండకూడదు, ఏ దుష్కార్యం కూడా మనం చేయకూడదు, ఏ దుష్కార్యం కూడా మనం కలిగి ఉండకూడదు. ఏ దుష్కార్యం అయితే మనం చేస్తామో, దేవుని దృష్టి ఏ దుష్కార్యాన్ని అయితే మనం చేసిన వారికి ఉంటామో అప్పుడు మనం యుద్ధానికి వెళ్తే ఓటమే. యెహోషువ చూడండి, యుద్ధానికి వెళ్ళాడు హాయి అనే ప్రాంతం మీదకి, కానీ ఓటమి ఎందుకు వచ్చింది? ఆకాన్ అనే వ్యక్తి దుష్కార్యం చేసిన వారికి ఉండదు. సో ఏ విషయంలో కూడా ఏ దుష్కార్యం మనం చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేయాలని మనం చేయవలసిన మొదటిది హృదయం చంకకూడదు, 2 భయపడకూడదు, 3 ఎవరిని చూచి కూడా వణకూడదు, 4 వారిని చూచి బెదరకూడదు, 5 ఏ దుష్కార్యం చేయకూడదు. ఇవన్నీ మన జీవితాల్లో మనం చేయకుండా కాపాడుకున్నప్పుడు మన జీవితాన్ని మనలో విశ్వాసం ఉంచినప్పుడు, మనలో విశ్వాసం ఉన్నప్పుడు, మనం విశ్వాసం దేవుని ఎడల ఉంచినప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేసేవాడు ఉంటాడు. ఈరోజు మనం శత్రువుని జయించలేకపోతున్నావచ్చు, సాతాన్ని జయించలేకపోవచ్చు, క్రైస్తవ జీవితంలో జయించలేకపోవచ్చు, ఇంకా మన జీవితాల్లో ఎంతోమంది శత్రువులు ఉంటారు, వారిని జయించలేకపోతున్నామంటే మనలో అవిశ్వాసం ఉంది. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఏదంతా అంటే హృదయం జంకకోకుండా, భయపడకోకుండా, వారిని చూసి వణకోకుండా, వారిని చూసి బెదరకోకుండా, ఏ దుష్కార్యం చేయకోకుండా ఉంటే మన పక్షాన దేవుడు యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. అట్లు దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇచ్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మా పక్షమున శత్రువుతో యుద్ధమాడి విజయాన్ని ఇస్తున్న దేవుడు కాబట్టి ప్రభు మా పక్షమున యుద్ధం చేసే దేవుడు కాబట్టి మిమ్మల్ని మేము వదులుకోకుండా మీ ఎడల ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి ఉంటూ, శత్రువుని చూసి భయపడి, వణికి, బెదిరి ప్రభా వారి ముఖంను చూసి జంకి ప్రభా మరి దుష్కార్యం చేసి మేము నష్టపోకుండా యుద్ధంలో మీ ఎడల విశ్వాసం కలిగి, ఏ పాపం చేయకుండా మీ ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు మీరు మా పట్ల మా నిమిత్తమే యుద్ధం చేసేవాడు ఉంటారు. కాబట్టి మా ఎడల మా నిమిత్తమై ప్రభా శత్రువుతో ఈ లోకంలో మమ్మల్ని విశ్వాస జీవితంలో కుంపు చేసి నష్టపరుస్తున్న సాతానుతో యుద్ధం చేసి మా క్రైస్తవ జీవితంలో విజయాన్ని ఇమ్మని, ప్రతిరోజు విజయవంతమైన జీవితాన్ని అనుగ్రహించి, ప్రతిరోజు మా పక్షమైన సాతానుతో యుద్ధం చేయమని, చేశారు, ఆల్రెడీ గెలిచారు, మేము జీవించే జీవితంలో కూడా ప్రతిరోజు మాకు విజయాన్ని ఇమ్మని యేసు ప్రభునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.